ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం. జై శ్రీమన్నారాయణ అందరికీ. तुमने हमें गाय के नाम पे मारा, हमने बर्दाश्त किया. तुमने हमें आतंकवादी कहा, हमने बर्दाश्त किया. तुमने हमें जिहादी कहा, हमने बर्दाश्त किया. तुमने हमें फसादी कहा, हमने बर्दाश्त किया. लेकिन अल्लाह की इज्जत की कसम, इस जमीन पर कसम खाते हैं कि अगर नाबूदे रसालत पर उंगली उठाओगे, मुस्तफा की शरीयत में मदाखिलत की बात करोगे, मदाखिलत करोगे, तो याद रखना इसी भारत में दूसरा करबला बनता हुआ नजर आएगा. जगन्नाथ यात्रा का रथ निकलता है, लाखों लोग उसको देखते हैं, उसके पीछे चलते हैं और फिर एक ड्रामा होता है. all our mythological figures. Lord Ram was of that time. हम शक्ति से लड़ रहे हैं, एक शक्ति से लड़ रहे हैं. जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य. अडवाणी जी ने चालू की थी उस मूवमेंट को जिसका सेंटर अयोध्या था. उस मूवमेंट को इंडिया गठबंधन ने अयोध्या में हरा दिया है. ఓట్ల కోసం రాజకీయ నాయకులు ఎంతకైనా తెగిస్తారు. రాజకీయాల్లో మనం తరచుగా వినే మాట ఇది. కానీ ఆ తెగింపు దేశ రక్షణకు సంబంధించిన భూమిని తాకట్టు పెట్టే స్థాయికి వెళితే అవును, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న జూబ్లీ హిల్స్ లో సరిగ్గా అదే జరిగింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ కు కేవలం 48 గంటల ముందు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా ఒక జీవో జారీ చేసింది. హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన షేక్పేట్ ప్రాంతంలో ముస్లింల శ్మశాన వాటిక కోసం 2500 గజాల స్థలాన్ని కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. ఇది ఎప్పటినుంచో ఉన్న ముస్లింల డిమాండ్ ని, వాళ్ల సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ గొప్పగా చెప్పుకుంది. కాంగ్రెస్ నాయకుడు మాజీ క్రికెటర్ అజారుద్దీన్ అయితే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ తో ఫోటోలు దిగి అంతా తానాయి చేసినట్టు పెద్ద ప్రచారం కూడా చేసుకున్నాడు. ఆ జీవో వచ్చిన కొన్ని గంటల్లోనే ఇండియన్ ఆర్మీ అధికారులు ఆ స్థలానికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న పనులను వెంటనే ఆపివేశారు. ఈ భూమి మీది కాదు, ప్రభుత్వానిది కాదు, ఇది రక్షణ శాఖకు చెందిన భూమి, డిఫెన్స్ ల్యాండ్, ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి వీలు లేదు అని తేల్చి చెప్పారు. వాళ్లు చూపించిన ఆధారాలతో అక్కడ ఉన్న వాళ్లంతా షాక్ అయ్యారు. ఒక్కసారి ఆలోచించండి, ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పెద్ద తప్పు చేసిందో. కనీసం ఆ భూమి ఎవరిదో కూడా చూసుకోకుండా కేవలం మైనారిటీ ఓట్లను ఆకట్టుకోవడానికి ఇంత హడావిడి నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఆర్మీ అధికారులు సరైన సమయంలో వచ్చి ఉండకపోతే ఈ రోజు దేశ రక్షణకు సంబంధించిన భూమి కబ్జాకు గురై